ప్రపంచాన్ని వణికించే అగ్రరాజ్యం అమెరికా. యుద్ధం అంటే ప్రపంచానికి పాఠాలు చెప్పిన దేశం. కానీ ఇప్పుడు అదే అమెరికా ఇరాన్ వేసిన ఒక ఉచ్చులో చిక్కుకుపోయింది. బాంబులు, మిస్సైలు, యుద్ధ విమానాలతోటి ప్రపంచాన్ని భయపెట్టిన సూపర్ పవర్కు ఇరాన్ గణితంతో, వ్యూహంతో షాక్ ఇస్తోంది. మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోరాటం కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్ని, ఆర్థిక వ్యవస్థను, చమురు మార్కెట్ను కుదిపేస్తున్న మహా సంఘర్షణగా మారింది. ఒకవైపు అమెరికా శక్తి, మరోవైపు ఇరాన్ చాకచక్యం. ఈ పోరులో నిజంగా ఎవరు గెలుస్తారు? అసలు ఈ యుద్ధం వెనక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? నిజంగానే ఇరాన్ ట్రాప్లో అమెరికా పడిపోయిందా? గంజిలో పడ్డ ఎలుక పిల్లల అగ్రరాజ్యం, ఇరాన్ ఉచ్చులో చిక్కుకున్న అమెరికా. ఇక అగ్రరాజ్యం పని అయిపోయినట్టేనా? మాయల పకీరు ప్రాణం రామచిలుకలో ఉన్నట్టు ఇప్పుడు అమెరికా మనుగడ ఇరాన్ చేతిలో ఉంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. చాలా మంది యుద్ధాన్ని ఒకే కోణంలో కవర్ చేస్తున్నారు, ఒకే విధానంలో చెబుతున్నారు. వాస్తవానికి వెస్టర్న్ మీడియా ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తోంది. అయితే మిడిల్ ఈస్టులో జరుగుతున్న యుద్ధంలో అనేక కోణాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో అందరికీ తెలిసినట్టుగానే అమెరికా పాలు పంచుకుంటున్నది. ఇరాన్ మీద గత పగలను ఇప్పుడు తీర్చుకుంటున్నది. భీకరంగా దాడులు చేస్తూ ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. సాధారణంగా అమెరికా వేసే ఎత్తుగడలు చాలా పకడ్బందీగా ఉంటాయి. నష్టం జరిగిన తరువాత గాని ఆ తీవ్రత ప్రత్యర్థి దేశాలకు తెలియదు. ఇరాన్, ఇరాక్, సిరియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా అమెరికా బాధిత వర్గంగానే ఉన్నాయి. మిడిల్ ఈస్టులో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా తొలిసారిగా ట్రాప్లో పడింది. అది కూడా ఇరాన్ వేసిన ఉచ్చులో చిక్కుకుని ఇబ్బంది పడుతోంది. యుద్ధం అంటే బాంబులు మాత్రమేనని, గూఢాచార్యం చేసే సరిపోదని అమెరికా అనుకుంటోంది. కానీ ఆ స్ట్రాటజీని మించి ఇరాన్ సరికొత్త ట్రాప్ రూపొందించింది. అందులో అమెరికా చిక్కుకుపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా మట్టుబెట్టడంతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. అయితే ఈ దాడులు ఇజ్రాయెల్తో పాటు అమెరికా బేస్లు ఉన్న గల్ఫ్ దేశాలపై వైమానిక దాడులు చేసింది. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, ఒమాన్, టర్కీ తదితర దేశాలపై ఇరాన్ మిస్సైళ్లు దాడులు చేస్తోంది. యుద్ధం ప్రారంభించి 7 రోజులైంది. 3 దేశాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు 14 దేశాలకు విస్తరించింది. ఇప్పటికే అమెరికా బాంబర్లు మొత్తం తిరుగుతున్నాయని ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాన్ మొత్తం మా కంట్రోల్లో ఉందని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మీద దారుణంగా మిస్సైల్స్ పడుతున్నాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ భారీగా ఖర్చు పెడుతోంది. ఐరన్ డోము విడుదల చేసే మిసైల్ ధర దాదాపు 50 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడే ఇరాన్ పంపించే డ్రోన్ ధర కేవలం 20 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడ గణిత శాస్త్రంలో ఇరాన్ యుద్ధం చేస్తుంటే ఇజ్రాయెల్, అమెరికా మాత్రం గాలిలో యుద్ధం చేస్తున్నాయి. దుబాయ్ మీద బాంబు వేస్తే గనుక ఆ ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది. పర్యాటకులు భయపడి పారిపోతారు. టూరిస్టులు దుబాయ్ వెళ్లడానికి సహించరు. దీంతో గల్ఫ్ అరబ్ షేకులు మొత్తం ట్రంప్ దగ్గరకు వెళ్తారు. అవసరమైతే అతడి కాలర్ పట్టుకుంటారు. మా సెక్యూరిటీ కోసం పైసలు తీసుకుంటున్నావు కదా, ఇప్పుడు మా ఆస్తులు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. యుద్ధం ఆపుతావా లేదా అంటూ స్వరం పెకిలిస్తారు. ఇకపోతే యుద్ధంలో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ పరువు పోతోంది. యుద్ధంలో యుద్ధ విమానం కోల్పోవడం వల్లనో, నౌకాదళానికి చెందిన పెద్ద ఫీల్డ్ ధ్వంసం కావడం వల్లనో, ఎయిర్ బేసులు ధ్వంసం కావడం వల్లనో, ఇరాన్ భారీ దాడి కారణంగానో ఇది జరగలేదు. తోటి తెల్లజాతి దేశం స్పెయిన్ ట్రంప్ పరువు తీసింది. ట్రంప్ను అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఇరాన్పై దాడికి ఇప్పుడు ఉన్న బేస్లు చాలవన్నట్లుగా స్పెయిన్లోని దక్షిణ భాగం నుంచి దాడి చేసేందుకు బేస్ అడిగారు. దీనిని స్పెయిన్ తిరస్కరించింది. ఆ దేశ ప్రధాని పెడ్రో సంచేజ్ బేస్ ఇవ్వమని తెగేసి చెప్పారు. ఎందుకంటే స్పెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఎయిర్ బేస్లను ఉపయోగించుకుని ఇరాన్పై దాడి చెయ్యాలని ట్రంప్ భావించారు. ఇందుకు బేస్ కావాలని కోరారు. పెడ్రో సాంచేజ్ దీన్ని స్పష్టంగా ఖండించారు. తమ దేశం ఈ ఘర్షణలో పాలు పంచుకోదని ప్రకటించారు. ట్రూత్ సోషల్లో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యానాలను చేస్తూ ప్రతిస్పందించారు. దీనికి సంచేజ్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్కు గట్టి జవాబు ఇచ్చారు. ఈ యుద్ధాన్ని చట్ట విరుద్ధ దాడిగా, సరైన ఆలోచన, ప్రణాళిక లేని నాయకులు చేస్తున్న యుద్ధంగా ప్రకటించారు. జర్మన్ ఛాన్సలర్ స్పెయిన్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. యూరోపియన్ యూనియన్ 27 దేశాల సమ్మతి అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఫ్రాన్స్ మాత్రం ఒమాన్ ఒప్పందం కారణంగా పరోక్ష మద్దతు ఇస్తోంది. ప్రపంచం మొత్తానికి ఆయిల్ రవాణా కావాలంటే ఖచ్చితంగా హర్ముజ్ జలసంధినే దిక్కు. దీని మీద నుంచి క్రూడ్ ఆయిల్ రవాణా కాకుండా ఇరాన్ అడ్డుకుంటున్నది. దీంతో సౌదీ అరేబియా రవాణా ఆగిపోయింది. ఖతార్ గ్యాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థూలంగా చూస్తే రోజుకు వేల కోట్ల నష్టం, 200 ఓడల సముద్రంలో చిక్కుకుపోయాయి. వేలాది మంది కార్మికులు అందులోనే ఉన్నారు. ప్రపంచ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇరాన్ ఒక డ్రోన్ రూపొందించడానికి 20 లక్షల వరకు ఖర్చు పెడుతోంది. అయితే ఇదే డ్రోన్ను కూల్చివేయడానికి ఇజ్రాయెల్, అమెరికా ఇంటర్సెప్టార్ల కోసం 40 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాయి. ఇరాన్ 100 వరకు డ్రోన్లను ప్రతిరోజు ఉపయోగిస్తోంది. వీటిని కూల్చివేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వేల కోట్లను హారతి కర్పూరం మాదిరిగా ఖర్చు చేస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా యుద్ధం చేస్తుంటే ఇది తెలియక అమెరికా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది. మరోవైపు ఇరాన్కి ప్రాక్సీ దళాలు దీర్ఘకాల పోరాటానికి అనుకూలం. అమెరికా, ఇజ్రాయెల్ ఆధునిక ఆయుధాలతో పైచేయి సాధిస్తున్నాయి. ప్రాంతీయ మద్దతు బలహీనత కలిగిస్తోంది. చైనా కూడా ఇరాన్ సార్వభౌమాధికారం కాపాడుతామని ప్రకటించింది. దీంతో చైనా కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రష్యా, వాణిజ్య భాగస్వామి చైనా రంగంలోకి దిగితే పరిస్థితి ప్రపంచ యుద్ధ స్థాయికి చేరుకుంటుంది. రష్యా డ్రోన్లు, మిసైల్ సాంకేతికత ఇచ్చి ఉక్రెయిన్ మోడల్ను పునరావృతం చేయవచ్చు. చైనా ఆర్థిక ఒత్తిడి, ఓసియాన్ మార్గాల్లో జోక్యం చేస్తే అమెరికా శక్తి విభజన అవుతుంది. ఇది నాటో, అరబ్ మిత్రుల మధ్య వైరుధ్యాలను పెంచుతుంది. తక్షణ శాంతి ఒప్పందాలు లేకపోతే యుద్ధం 2 ఏళ్లు కొనసాగవచ్చు. ఐరోపా, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం జరిగితే మాత్రమే మొదటి దశలో ఆగిపోతుంది. ఆర్థిక సంక్షోభాలు, ఆంతరిక అశాంతి ద్వారా కూడా యుద్ధం ఆగే అవకాశముంది. అయితే ప్రాంతీయ అస్థిరత భవిష్యత్తు దశాబ్దాల్లో కొనసాగుతోంది. అలా అని ఇరాన్ అనేది ఎడారి దేశం మాత్రమే కాదు, దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇరాన్ దేశంలోకి వెళ్లడం పెద్ద కష్టం కాదు. దాని నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. అమెరికా ఏదో అనుకుంటుంది కానీ అక్కడి జాగ్రస్ పర్వతాలు, లోయలు, విస్తారమైన ఎడారులు అమెరికాకు కొరకుడు పడవు. మొదట్లో ట్రంప్ ఇరాన్ మీద సింహం మాదిరిగా గర్జించాడు. ఇప్పుడేమో మార్జాలం మాదిరిగా సైలెంట్ అయిపోయాడు. ఇరాన్ దేశానికి ఇప్పటికే హిజ్బుల్లా రంగంలోకి దిగింది. లెబనాన్ ఫ్రంట్ కూడా యాక్టివ్ అయ్యింది. ఈ ఇద్దరితో ఇజ్రాయెల్ దేశానికి సరిపోతుంది. ఇజ్రాయెల్ వైరం తమ మెడకు చుట్టుకుంటుందని గల్ఫ్ దేశాలు మొదట్లో భావించలేదు. కానీ ఎప్పుడైతే వారు పరస్పర దాడులు చేసుకోవడం మొదలు పెట్టారో అప్పటి నుంచి అప్రమత్తంగా ఉండటం మొదలు పెట్టారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు అమెరికాతో కొన్ని రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే అంతకు ముందు అబ్రహం అకార్డ్ ఒప్పందం ఒకటి జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్తో పాటు మొరాకో, సుడాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. సైనిక సహకారం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలపై ఒప్పందం జరిగింది. కాబట్టి ఇరాన్తో యుద్ధం వస్తే ఆ దేశాలన్నీ కలిసికట్టుగా దాడులు చేస్తేనే పైచేయి సాధిస్తాయి. ఏ ఒక్క గల్ఫ్ దేశానికి ఒంటరిగా దాడి చేసే సత్తా లేదు. కాగా 1979లో ఇరాన్ రెవల్యూషన్ జరిగింది. అప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. దానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ సున్నీ, అరబ్ ముస్లిం దేశాలతో స్నేహం చేయడమే. ఇరాన్లో షియా ముస్లింలు ఎక్కువ. ఇజ్రాయెల్ పూర్తిగా జుడాయిజాన్ని అనుసరిస్తోంది. పైగా తమకు ఇష్టం లేని సున్నీ, అరబ్, అమెరికా దేశాలతో స్నేహం చేస్తోంది. అందుకే పాలస్తీనాను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హమాసు, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్లకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతూ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. పాలస్తీనా దాన్ని ఉద్యమంగా చెబుతోంది. ఇజ్రాయెల్ మాత్రం దాన్ని ఉగ్రవాదంగా చూస్తోంది. మొత్తంగా ఈ యుద్ధం చెబుతున్న నీతి ఏమిటంటే అమెరికా దగ్గర ఆయుధాలు ఉండవచ్చు, పొగరు కూడా ఉండవచ్చు. కానీ వీటన్నిటికీ మించిన చాకచక్యం ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ కేవలం యుద్ధం నుంచి రక్షించుకోవడానికి మాత్రమే కాదు, అమెరికా బలుపును నేలకు దించడానికే అనేక మార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగంగానే ఉచ్చులు పన్ని అందులో అమెరికా పడిపోయి గిలగిలా కొట్టుకునే పరిస్థితి దాకా తీసుకువచ్చింది.